రాగిపిండి చేతి రొట్లు తయారీ విధానం ఇప్పుడు చూసేద్దాం. ముందుగా రాగిపిండిని ఒక పాల్లో వేయించుకోవాలి. దోరగా వేగిన రాగిపిండిలో కొద్దిగా కారము, ఉప్పు, కొన్ని కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లము వేయించుకోవాలి. వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు కొన్ని వేసుకోవాలి. ఇప్పుడు బీరకాయ తురుము, స్వీట్ కార్న్, కొద్దిగా క్యారెట్ అన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకొని రెడీ చేసుకొని పక్కన పెట్టుకొని బాగా వేయించుకోవాలి. రోస్ట్గా కొద్దిగా వేగిన తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా రాగిపిండిలో వేసుకోవాలి. రాగిపిండిలో బాగా వేసి కలిపిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ వేడి చేసింది పక్కన పెట్టుకొని కొద్దిగా వేడి నీళ్ళు వేసుకొని ఈ రాగిపిండి మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకోవాలి. చపాతీ పిండి మాదిరిగా ఉండేటట్టు చూసుకోవాలి. చిన్న చిన్న బాల్స్ చేసుకొని ఉంచాలి. పాన్ పెట్టి ఆయిల్ రాసుకొని వేళ్ళతో ఇలా ఒత్తుకోవాలి. ముందుగా పక్కన ఒక బౌల్లో వాటర్ వేసి ఉంచుకోవాలి. మన చేతి వేళ్ళు వాటర్లో తడుపుతూ ఇలా పాన్పై ఇలా రొట్టెలు ఒత్తుకోవాలి. రెండు పక్కల రోస్ట్గా కాల్చుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. బాగా కాలిన తర్వాత రొట్టె పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దాని మీద కవర్స్, మన ఇంట్లో ఏ కవర్స్ అయినా పర్వాలేదు, ఆ కవర్ మీద కొంచెం ఆయిల్ కానీ వాటర్ కానీ రాసి ఇలా వేళ్ళతో నొక్కాలి. ఇంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ రాగిపిండి రొట్టెలు. మనకి చేయితో నొక్కలేని వాళ్ళ కోసం పాన్ మీద ఇలా పేపర్ మీద 2 రకాలు చూపించాను. ఎంతో టేస్టీగా ఉండే రాగిపిండి రొట్టెలు రెడీ.